బ్రేకింగ్ చూస్తున్నాం. పలు పబ్బుల్లో డీజేగా వ్యవహరిస్తున్న సిద్ధార్థ్ డ్రగ్స్ సేవిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. పబ్బులకు నిత్యం వెళ్లే వారిని పిలిచి మరీ ఎస్ఓటీ అధికారులు పరీక్షిస్తున్నారు. గతంలో డ్రగ్స్ తీసుకున్న వారి లిస్టులో దొరికిన పేర్లు ఆధారంగా విచారణ నిర్వహించారు. ఇక ఈ క్రమంలోనే సైబరాబాద్ ఎస్ఓటీ అధికారులు 40 మందిని పిలిచి విచారించారు. డీజే సిద్ధార్థతో పాటు మరొక వ్యక్తిని డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. సిద్ధార్థ్ MDMA డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఎస్ఓటీ అధికారులు గుర్తించారు. సిద్ధార్థ్ని అదుపులోకి తీసుకుని ఎస్ఓటీ అధికారులు మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. గత కొంతకాలం నుంచి సిద్ధార్థ పెద్ద మొత్తంలో MDMA డ్రగ్స్ తీసుకుంటున్నట్లు నార్కోటిక్ బ్యూరో గుర్తించింది. రైట్, పలు పబ్బుల్లో డీజేగా వ్యవహరిస్తున్న సిద్ధార్థ్ డ్రగ్స్ సేవిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. పబ్బులకు నిత్యం వెళ్లే వారిని పిలిచి ఎస్ఓటీ అధికారులు పరీక్షించారు. గతంలో డ్రగ్స్ తీసుకున్న వారి లిస్టులో దొరికిన పేర్లు ఆధారంగా విచారణ నిర్వహించారు. ఇక ఈ క్రమంలోనే సైబరాబాద్ ఎస్ఓటీ అధికారులు 40 మందిని పిలిచి విచారించారు. డీజే సిద్ధార్థతో పాటు మరొక వ్యక్తికి డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. సిద్ధార్థ MDMA డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఎస్ఓటీ అధికారులు గుర్తించారు. సిద్ధార్థని అదుపులోకి తీసుకుని ఎస్ఓటీ అధికారులు మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. గత కొంతకాలం నుంచి సిద్ధార్థ పెద్ద మొత్తంలోనే MDMA డ్రగ్స్ తీసుకుంటున్నట్టు నార్కోటిక్ బ్యూరో గుర్తించింది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి, పూర్తిగా డ్రగ్స్ ఎంత నియంత్రించాలని ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు దొరుకుతూనే ఉన్నాయి. తాజాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. రాష్ట్రంలో మీరు అన్నట్టుగా ఇప్పటికే దాదాపు ప్రభుత్వం ఉక్కుపాదం మోస్తా ఉంది. డ్రగ్స్ తీసుకునేటువంటి వాళ్ళకి సంబంధించి కావచ్చు, డ్రగ్స్ సప్లై చేస్తున్నటువంటి వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తా ఉంది. ఎక్కడికక్కడ డ్రగ్స్ నిర్బంధించేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉంది. అంతేకాకుండా మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి పాన్ పరాక్ లాంటి వాటి పైన కూడా స్పెషల్ గా ఫోకస్ చేస్తా ఉన్న నేపథ్యంలో కూడా మరొకసారి హైదరాబాద్ పరిధిలో సైబరాబాద్ పరిధిలో ఎస్ఓటీ టీమ్ డీజేగా వ్యవహరిస్తూ కొన్ని పబ్స్ లలో డీజేగా వ్యవహరిస్తున్నటువంటి సిద్ధార్థను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎస్ఓటీ అధికారులు రైడ్ చేయగా రెడ్ హ్యాండెడ్ గా కూడా డ్రగ్స్ తీసుకున్న నేపథ్యంలో కూడా పబ్స్ లలో డ్రగ్స్ సప్లైతో పాటు డ్రగ్స్ తీసుకున్న నేపథ్యంలో MDMA సంబంధించిన డ్రగ్స్ తీసుకున్నటువంటి సిద్ధార్థ్ తో పాటుగా మరొక వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న నేపథ్యంలో వాళ్ళిద్దరికి కూడా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎస్ఓటీ మరొకసారి కూడా ఉక్కుపాదం మోపిందని చెప్పుకోవాలి. ఈ యొక్క పబ్స్ లో ఏదైతే రెగ్యులర్ గా యూజ్ చేసే ఈ పబ్స్ ఏవైతే ఉన్నాయో పబ్స్ లలో డ్రగ్స్ వినియోగంతో పాటుగా అక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి కూడా డ్రగ్స్ ఇవ్వడం జరుగుతా ఉంది. డీజేగా వ్యవహరిస్తున్నటువంటి సిద్ధార్థను కూడా ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో కూడా 40 మందిని కూడా పూర్తిగా కూడా డ్రగ్స్ కి సంబంధించినటువంటి టెస్టులు కూడా నిర్వహించినట్టుగా తెలుస్తా ఉంది. సైబరాబాద్ ఎస్ఓటీ టీమ్ అంతా కూడా 40 మందికి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ సేకరించి వాళ్ళకి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరించగా సిద్ధార్థ్ తో పాటుగా మరొక వ్యక్తికి మాత్రం పాజిటివ్ వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే పూర్తిగా కూడా డ్రగ్స్ స్వీకరిస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని చెప్పుకోవాలి. దాదాపు సిద్ధార్థ్ దగ్గర నుంచి మరికొన్ని వివరాలను కూడా సేకరించేందుకు ఎస్ఓటీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తా ఉంది. శేఖర్, రైట్, ఇప్పుడు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, పూర్తిగా ఎప్పటి నుంచి సేవిస్తున్నారు, ఈ వివరాలన్నీ తెలుసుకుంటే మరింత మంది వచ్చే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఆ దిశగా అధికారులు వెళితే మరింత మంది బయటకు వచ్చే అవకాశం, ఇది కీలకంగా మారే అవకాశం ఉంది అనుకోవచ్చు. మనం ఖచ్చితంగా కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో డ్రగ్స్ వినియోగం అనేది గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీనిపై స్పెషల్ ఫోకస్ చేస్తా ఉంది. స్పెషల్ ఫోకస్ తో పాటుగా ఎక్కడికక్కడ కూడా నిర్బంధించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క బ్లడ్ శాంపిల్స్ తో పాటుగా సప్లైకి సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తా ఉన్న సిచ్యువేషన్స్ నేపథ్యంలో సిద్ధార్థను ప్రశ్నిస్తే మరికొన్ని వివరాలతో పాటుగా మరికొందరు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. శేఖర్, రైట్, ఇంకోటి అంటే తను డీజేగా పనిచేస్తున్నాడు, ఏ పబ్బుల్లో గతంలో చేశాడు, ఆ పబ్బులకు సంబంధించి వివరాలు తీసుకుని అక్కడ కూడా ఎంక్వైరీ చేసే అవకాశం కనిపిస్తుందా?
ఇప్పటికే ఆ పబ్స్ కు సంబంధించిన ఎస్ఓటి అధికారులు స్వీకరించారు. గతంలో ఈయన వివరించినటువంటి పబ్స్ దాదాపు 4 పబ్స్ లలో కూడా డీజే ఆపరేటింగ్ గా చేస్తున్న నేపథ్యంలో 4 పబ్స్ కు సంబంధించినటువంటి సీసీ ఫోటోలను సేకరించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సిబ్బందిని కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. మరోవైపు వినియోగదారులు ఎవరైతే ఉన్నారో అక్కడికి రెగ్యులర్ గా వచ్చేటువంటి వారిని కూడా ఎంక్వైరీలతో పాటుగా వాళ్ళకి సంబంధించిన బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ 4 పబ్స్ కి సంబంధించినటువంటి పబ్స్ లలో కూడా కొందరు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా కంప్లీట్ గా సిద్ధార్థ్ ఇచ్చేటువంటి వివరాలు కీలకంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరికొందరు కూడా ఈ డ్రగ్స్ స్వీకరించిన వాళ్ళు దొరికేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. శేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.